అందరికీ నమస్కారం. పవన్ వేదుల ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నవరత్నాల్లో కెంపు ఎవరు ధరించాలి, కెంపుకి అధిపతి ఎవరు, ఏ జాతకులు కెంపు ధరిస్తే అదృష్టాన్ని పొందొచ్చు, ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కెంపు, దీన్ని రూబీ అని, అలాగే సంస్కృతంలో పద్మరాగమణి అని ఈ కెంపుని పిలుస్తారు. ఈ కెంపు ఎక్కువగా మనం చూసుకున్నట్టయితే దానిమ్మ గింజ ఎర్రటి ఎరుపు రంగులో, అలాగే కొద్దిగా పారిపోయినటువంటి ఎరుపు రంగులో, ఇలా 4-5 రకాలుగా కెంపు రంగుల్లో దొరుకుతూ ఉంటుంది మనకి. అయితే ఎర్రటి ఎరుపు రంగు ఉన్నది కానీ దానిమ్మ గింజలా ఉండేటువంటి రంగులో ఉన్నటువంటి కెంపును కానీ మనం ధరించినట్టయితే జ్యోతిష్ శాస్త్రరీత్యా అదృష్టాన్ని పొందవచ్చు. ఈ కెంపుకి అధిపతి సూర్యుడు. సూర్యుడు మనకి శరీరంలో ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని, కాబట్టి ఆరోగ్య సమస్యల్ని దూరం చేయడానికి కూడా కెంపు ధరించవచ్చు. అలాగే కుటుంబ విషయాల్లో తండ్రిని సూర్యుడు సూచిస్తాడు కాబట్టి తండ్రి సంబంధించినటువంటివి, ఉదాహరణకి తండ్రి ఏజ్లో ఉండేటువంటి వాళ్ళు కానీ, లేకపోతే పిల్లల యొక్క యోగక్షేమాలు కోరుకునే వాళ్ళు కానీ కెంపులు ధరించవచ్చు. అలాగే రాజకీయంగా ఎదగాలనుకునేవాడు కానీ, అధికారుల యొక్క మన్నలను పొందాలనుకునే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జాతకరీత్యా కెంపు ధరించవచ్చు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలు మనకి రావాలన్నా కూడా కెంపు ధరించడం ద్వారా సూర్యుడు యొక్క బలం పెరిగి గవర్నమెంట్ ఉద్యోగాల్లో అనుకూలత అనేది చాలా వరకు ఉంటుంది. కెంపు ఇంకెవరు ధరించాలి జాతకరీత్యా అంటే, ముందుగా కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో జన్మించిన వారు, అలాగే సింహరాశి, సింహలగ్నం, మేషరాశి, మేషలగ్నం, ధనుర్లగ్నం, ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారు కూడా కెంపు ధరించవచ్చు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకున్నట్లయితే 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు పుట్టిన వాళ్ళు కూడా కెంపును ధరించవచ్చు. ఈ కెంపు అనేది సూర్యుడికి ప్రతీక కాబట్టి మనకి జాతక చక్రంలో సూర్యుడు ఏ స్థితిలో ఉన్నాడో చూసి మనం కెంపు ధరించినట్టయితే కెంపు ద్వారా అదృష్టాన్ని పొందొచ్చు. అనే కాకుండా కెంపు ద్వారా అనేక రుగ్మతలు, కెంపు ద్వారా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మనం పొందొచ్చు. హృద్రోగ సమస్యలు ఉన్నవాళ్ళు కానీ, లేక రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ, లేదా అధికారంగా మేనేజర్ ఆఫీసర్ పోస్ట్లో ఉన్నవాళ్ళు కానీ, లేదా గవర్నమెంట్ జాబ్ సంబంధించిన వాళ్ళు కానీ కెంపు ధరించినట్టయితే ఆ వృత్తిలో అభివృద్ధి అనేది తథ్యం. అలాగే సూర్యుడు రాజు కాబట్టి మన కింద 10 మంది వర్కర్స్ ఎవరైనా పనిచేసేటువంటి ఫ్యాక్టరీస్ కానీ, అటువంటి సంబంధించినటువంటి యజమానులు కూడా కెంపు పెట్టుకోవడం ద్వారా ఉన్నతమైనటువంటి అధికారం, పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. కెంపు ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి పేరు ప్రఖ్యాతులతో పాటు ఆరోగ్యం, అలాగే అధికారం, అలాగే హృద్రోగ సమస్యలు నివృత్తి అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో కళతో కళకళలాడుతూ ఎప్పుడు కూడా ఉంటారు. సూర్యుడిని మనం పూజిస్తే ఎలాగైతే ఆరోగ్యం లభిస్తుందో కెంపు ధరించడం వల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మనం పొందొచ్చు. అయితే ఈ కెంపు మన జాతకరీత్యా ధరించచ్చా ధరించకూడదా అని తెలుసుకుని మాత్రమే కెంపు ధరించాలి తప్ప ఈ ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా కెంపు ధరించకూడదు. అలాగే ఈ కెంపు ధరించేటప్పుడు కూడా మంచి మేలిమైనటువంటిది రత్నాన్ని, కెంపు రత్నాన్ని మనం ఎన్నుకుని దాన్ని మనం బంగారంలో శుభముహూర్తంలో బంగారంలో పెట్టించి ఆదివారం రోజున ప్రాణ ప్రతిష్ఠ పూజాధికారులు నిర్వర్తించి ఉదయం 6 to 7 మధ్యలో ఉంగరం వేలికి బంగారంలో ఈ కెంపును ధరించాలి. ఇలా ఎవరైతే శాస్త్రోక్తంగా కెంపును ధరిస్తారో ఆ కెంపు నుంచి వచ్చేటువంటి ఫలితాన్ని మీరు పూర్తిగా అనుభవించగలుగుతారు. ఈ కెంపు ఇలా దానిమ్మ రంగు, దానిమ్మ గింజ ఎలాగైతే ఉంటుందో ఈ రంగులో ఇలా కెంపు ఉంటుంది. కాబట్టి ఈ కెంపుని ధరించి అందరూ కూడా శుభాలను పొందాలని కోరుకుంటున్నాం. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ రామార్పణమస్తు.